ఆయన అడ్మిట్ అయ్యారు. కేసీఆర్ కు డాక్టర్లు వైద్య పరీక్షలు చేస్తున్నారు. ఈ నెల 3న కూడా ఆయన యశోద ఆసుపత్రిలో చేరారు. అప్పుడు బ్లడ్ షుగర్, సోడియం స్థాయిలు మానిటర్ చేయడానికి 2 రోజులు ఆసుపత్రిలోనే ఉన్నారు. ఆరోగ్యం కుదుట పడడంతో ఈ నెల 5న డిశ్చార్జ్ అయ్యారు. వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకున్న తర్వాత మరోసారి పరీక్షలు చేయాల్సి ఉండడంతో ఇవాళ యశోద ఆసుపత్రిలో చేరారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మరోసారి యశోద ఆసుపత్రిలో చేరారు. వైద్యుల సూచన మేరకు ఆయన అడ్మిట్ అయ్యారు. కేసీఆర్ కు డాక్టర్లు వైద్య పరీక్షలు చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. ఎస్ నరేందర్. రైట్, ఆరోగ్యం కేసీఆర్ ఆరోగ్యం మళ్ళీ ఇబ్బంది అయింది. దీంతో ఆయనను ఉటావుటిన యశోద ఆసుపత్రికి తీసుకెళ్లినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మొన్న 3వ తేదీ నాడు సరిగ్గా వారం రోజుల క్రితం ఆయనను ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ కూడా చాలా రకాలైనటువంటి టెస్టులు ఆ సమయంలో చేశారు. ఆయన షుగర్ లెవెల్స్ బాగా తక్కువగా ఉండడం, దీంతో సోమాజి కూడా యశోద ఆసుపత్రిలో వైద్య పరీక్షలన్నీ కూడా చేసి ఒక కొద్ది రోజుల పాటు అక్కడే ఉంచిన తర్వాత ఆయనను 3 days కు మళ్ళీ డిశ్చార్జ్ చేశారు. నందీనగర్ పంపించారు. నందీనగర్ లో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా దాదాపు 6 రోజుల నుంచి నందీనగర్ లో ఉన్నారు. బట్ ఆయనకు మన ఆరోగ్యం తెలుసు, ప్రభుత్వం దిగిపోయే సమయంలో ఆయనకు వాష్రూమ్ లో 20 ఇరగడం, దాని తర్వాత ఆయన ఆసుపత్రి పాలవడం, దాని తర్వాత జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో తరచుగా ఏజీ ఆసుపత్రి, ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రజీ ఆసుపత్రి గచ్చిబౌలిలో కానీ, అదేవిధంగా యశోద ఆసుపత్రికి పలుమార్లు ఇటు షుగర్ లెవెల్ సంబంధించినటువంటి విషయంలో కానీ, అదేవిధంగా బీపీకి సంబంధించిన ఫ్లక్చువేషన్స్, అదే సమయంలో వైరల్ ఫీవర్ కూడా ఆయనకు అటాక్ అయింది. ఈ మధ్యకాల సీజన్ మారడంతో ఒక్కసారిగా ఆయనకు వైరల్ ఫీవర్ అందుకుంది. దాని తర్వాత తీవ్ర జ్వరంతో ఇబ్బంది పడ్డారు. దాని తర్వాత షుగర్ లెవెల్స్ కానీ, అదే బీపీ ఫ్లక్చువేషన్స్ కానీ ఇవన్నీ ఉన్న నేపథ్యంలో ఒక్కసారిగా కుటుంబ సభ్యులే కాదు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరూ కూడా కొంచెం అయోమయానికి గురయ్యారు, ఆందోళనకు గురయ్యారు. దీంతో ఆసుపత్రిలో ఉన్న 2 రోజులు కూడా కవిత, కేటీఆర్, హరీష్ తో పాటు పార్టీ ముఖ్య నేతలందరూ కూడా ఆ రోజు జాయిన్ అయినట్టు వెళ్లి ఆయన పరామర్శించడం, తర్వాత కొంచెం కోలుకున్న తర్వాత అక్కడే రివ్యూ నిర్వహించినటువంటి రిజల్ట్స్ కూడా మనం చూసాం. అక్కడి నుంచి రాష్ట్ర పరిస్థితులు, అదేవిధంగా రైతాంగ సమస్యలు, వీటన్నిటి మీద కూడా మాట్లాడారు. కానీ మళ్ళీ కొంత ఆరోగ్యం ఇబ్బంది పడింది. దాంతో బీపీ ఫ్లక్చువేషన్స్ కానీ, షుగర్ లెవెల్స్ కొంత తేడా ఉండడం, అదేవిధంగా వివిధ రకాల అనారోగ్య సమస్యలు, ముఖ్యంగా గ్యాస్ట్రిక్ సమస్యలు కూడా ఆయనకు ఉన్నాయి. వెంటాడుతున్న నేపథ్యంలో ఆయన మళ్ళీ ఆసుపత్రికి రమ్మని చెప్పినట్టుగా తెలుస్తుంది. అందుకనే వారం తర్వాత మళ్ళీ ఆయన యశోద ఆసుపత్రికి వచ్చారు. ఇప్పుడు ఆయనకు వ్యక్తిగత వైద్యుడిగా ఉన్నటువంటి మీరావు ఆయనకు మొదటి నుంచి కూడా చూస్తున్నారు. గడిచిన 20-25 ఏళ్లుగా కూడా ఆయనకు వ్యక్తిగత వైద్యం అందిస్తున్నటువంటి డాక్టర్ రావు నేతృత్వంలో మళ్ళీ పరీక్షలు నిర్వహిస్తున్నారు. దీని తర్వాత ఈ రోజు సాయంత్రం వరకు ఆయన డిశ్చార్జ్ చేస్తారా, లేదంటే రేపు కూడా ఇక్కడే ఉంచుతారనేది మనం చూడాల్సిన అవసరం ఉంది. దీని తర్వాత ఆయన నేరుగా ఫామ్ హౌస్ కు వెళ్లే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఆయన మొన్న అక్కడి నుంచి వచ్చిన తర్వాత కూడా చూసాం, నందీనగర్ లో కొంత నీరసంగా కనిపించారు, కొంత ముఖం కొంచెం డల్ గా కనిపించింది. ఆయన పరామర్శించేందుకు పెద్ద ఎత్తున జిల్లాల నుంచి ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా, ఎంపీలు, అదే సమయంలో మిగతా వాళ్ళందరూ కూడా వచ్చి ఆయనతో మాట్లాడారు, ఫోటోలు దిగారు, వెళ్లిపోయినటువంటి పరిస్థితి చూసాం. బట్ మళ్ళీ ఆసుపత్రికి వెళ్లాల్సిన రావడంపై పార్టీలో కొంత అయోమయానికి గురవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఆయన విశ్రాంతి తీసుకోవాల్సిన పరిస్థితి ఉందని కూడా చెప్పారు. అయినప్పటికీ ఆయనని చాలా మంది డిస్టర్బ్ చేశారు. పార్టీలో చాలా మంది వెళ్లారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితుల మీద ఎప్పటికప్పుడు కేటీఆర్, హరీష్ రావు వెళ్లి ఆయనకు చెప్పే ప్రయత్నం చేశారు. బట్ ఈ మొత్తం అంశం మీద ఆయన కొంత కేసీఆర్ అయితే కొంత ఇబ్బందిగా గురయ్యారు. అందుకనే మళ్ళీ ఈ జ్వరం కావచ్చు, ఇవన్నీ మళ్ళీ తిరగబడ్డాయా లేదని మనం వైద్యులు చెప్పాల్సిన అవసరం ఉంది. హెల్త్ బులెటిన్ అయితే మరి కాసేపట్లో రిలీజ్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. దాదాపు 1 hour అవుతుంది ఆసుపత్రికి వెళ్లి. ఇప్పుడు అన్ని టెస్టులు చేస్తున్నట్టుగా మనకు అక్కడి నుంచి వైద్యుల నుంచి అందుతున్నటువంటి సమాచారం ఉంది. ఉదయం హరీష్ రావు వెళ్లారు, అదే శోభమ్మ వెళ్ళింది, కేటీఆర్ కాసేపు ఉండి మళ్ళీ తిరిగి పార్టీలకు సంబంధించినటువంటి యాక్టివిటీని ఆయన మళ్ళీ బయటకు వచ్చారు. బట్ ఏదైనప్పుడు కూడా ఈ రోజు గతంలో లాగానే 2-3 రోజుల పాటు యశోద ఆసుపత్రిలో ఉంచుతారా, కేవలం ఈ రోజు వరకు ఉంచి మళ్ళీ తిరిగి పంపిస్తారా, మనం చూడాల్సిన అవసరం ఉంది. ఎస్ నరేందర్, అయితే పరీక్షల కోసం మాత్రమే హాస్పిటల్ కి వెళ్లారా, లేకపోతే అడ్మిట్ అవ్వడానికి వెళ్లారా? అది పూర్తిగా మనకు తెలియాల్సి ఉంది. డాక్టర్ల బృందం
ఆయనకు ఇప్పటికే గ్యాస్ట్రిక్ విభాగానికి సంబంధించి కానీ అదేవిధంగా జనరల్ మెడిసిన్ సంబంధించిన విభాగం కావచ్చు, వివిధ రకాల డిపార్ట్మెంట్లు కోఆర్డినేషన్ చేసుకున్న తర్వాత ఆయన ప్రత్యేకమైనటువంటి వార్డులో ఉంచారు. అక్కడే ఆయనకు అన్ని టెస్టులు ఆయన రూమ్ లోనే చేస్తున్నారు. ఎప్పటికప్పుడు కుటుంబ సభ్యులకు కూడా చెప్తున్నారు. బట్ ఏదైనప్పుడు కూడా ఎలాంటి సీరియస్ లేదన్న విషయాన్ని అయితే వాళ్ళు చెప్పారు, గతంలో కూడా చెప్పారు. కనుక ప్రజెంట్ ఆయన పూర్తిగా మాట్లాడుకున్నారు కుటుంబ సభ్యులతో. కనుక ఎలాంటి సమస్యలు అయితే లేవు. బట్ కేవలం తాత్కాలికంగా వచ్చేటువంటి ఆరోగ్య సమస్యలు కావచ్చు, కుటుంబ ఆరోగ్య సమస్యలు ముఖ్యంగా వైరల్ ఫీవర్ సంబంధించినటువంటిది ఇంకా తగ్గకపోవడం వల్ల మళ్ళీ జాయిన్ అయిందనే సమాచారం అవుతుంది. అంటే పూర్తిగా ఈ రోజు మొత్తం ఉంచుతారా, మార్నింగ్ వరకు ఉంచి తర్వాత డిశ్చార్జ్ చేస్తారా చూడాల్సిన అవసరం ఉంది. ఏదైనా కూడా తరచుగా కేసీఆర్ ఆరోగ్యం అనేది కొంత ఇబ్బందికి గురవడం అనేది పార్టీలో అయోమయానికి అయితే గురవుతున్నట్లు పరిస్థితుంది. ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ ఆసుపత్రికి కూడా గతంలో 2-3 రోజులు వరుసగా వెళ్ళినప్పుడు కూడా పెద్ద ఎత్తున రూమర్స్ వచ్చాయి. అసలు కేసీఆర్ కి ఏమైంది, కేసీఆర్ కు ఎందుకంటే గతంలో కూడా చూసాం, ప్రభుత్వంలో ఉన్న సమయంలో కూడా కేసీఆర్ కొంత ఇబ్బంది పడుతున్నారు, వివిధ రకాల ఆరోగ్య సమస్యలతో ప్రచారం జరిగింది. దాని తర్వాత నేను గట్టిగా ఉన్నాను, కడ్డీలాగా ఉన్నాను, అనవసరంగా కొంతమంది ప్రచారం చేస్తున్నారని కేటీఆర్ అన్నారు, కేసీఆర్ కూడా స్వయంగా అన్నారు. దాని తర్వాత ఈ మధ్యకాలంలో తరచుగా ఆరోగ్య సమస్యలు రావడం, తొంటిమిక ఇరిగిన తర్వాత నుంచి ఆయన పూర్తి స్థాయిలో బహిరంగ సభల్లోకి వెళ్ళలేకపోతున్నారు. మనం చూసాం పార్లమెంట్ ఎన్నికల సమయంలో కూడా ఆయన కట్టెతోనే వెళ్ళినటువంటి పరిస్థితి చూసాం. తప్పని పరిస్థితుల్లో బయటకు వెళ్లాల్సి వచ్చింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అసెంబ్లీ కేవలం 2 రోజులు మాత్రమే వెళ్లారు, భవన్ కు కేవలం 1-2 సార్లు మాత్రమే వచ్చారు ఈ 18 నెలల సమయంలో. బట్ ఏదైనప్పుడు కూడా కేసీఆర్ ఏజ్ మీద పడడం వల్ల వచ్చేటువంటి సమస్యలతో పాటు వివిధ రకాల ఇన్ఫెక్షన్స్ కూడా ఆయనకు వస్తున్న నేపథ్యంలో తరచుగా సీజన్ మారినప్పుడల్లా కొంత ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి మనం గమనిస్తున్నాం. రైట్ నరేందర్, థ్యాంక్ యూ.